ఇప్పుడు ఏంటి మీరు కొత్త పార్టీయా లేకపోతే ఏంటి ఆ ఉద్యమం ఎట్లా తీసుకెళ్తున్నారు? ఎందుకంటే రాజ్యాధికారం అనేటప్పటికీ పార్టీ అసెంబ్లీ సిస్టమ్ మన అదంతా జరగాల్సిన అవసరం ఉంది. సో ఉన్న జాతీయ పార్టీలు కాదనుకుంటే అంటే అనుకుంటున్నారా? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో మేము ఇట్లాగే మోసం చేస్తాం బీసీలను అని రాజకీయ పార్టీలు భావిస్తే ఖచ్చితంగా బీసీలకు పార్టీ ఉండాలని రాజకీయ పార్టీలు అనివార్యతను క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. మీ మనసులో బీజేపీకి దగ్గరగా ఏమన్నా అనుబంధంగా రాజకీయం చేస్తే బీసీలకు రాజ్యాధికారం తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా అవకాశం ఉందా? నేనేమంటున్నా, మాకు బీజేపీ ఎంత దూరమో బీఆర్ఎస్ పార్టీ అంతే దూరం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దూరం. ఎవరైనా ఈ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే పార్టీలు ఉన్నాయో వాటన్ని పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసినాయి. ఇప్పుడు మేము బీసీ ఉద్యమం లేచింది కాబట్టి బీసీలకు న్యాయం చేస్తాం సార్ మళ్ళీ మా దగ్గరకు వచ్చి. నేనేమంటున్నా, ఇక్కడి నుంచి ఈ వేదిక ప్రైమ్ లైన్ నుంచి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా, ఇప్పుడు భారత రాష్ట్ర సమితే కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుని బీసీని చేయమని చూద్దాం. ఓకే,